రేవంత్ సర్కార్ నిరంకుశ పాలనలో మరోసారి నిరుపేదల జీవితాలు రోడ్డున పడ్డాయి. నిరాశ్రయులైన ఖమ్మం వినోబానగర్ కాలనీ వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. వేల మంది పోలీసులను పెట్టి తమ ఇళ్లు కూల్చారని కనీసం కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడులేని పక్షుల్లా రోడ్డున పడ్డామని గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు పునరావాసం కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. వేల మంది పోలీసులను పెట్టి తమ ఇండ్లు కూల్చారని కనీస కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నిరంకుశంగా తమ ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్నాకు దిగారు ఖమ్మం వినోబానగర్ కాలనీ వాసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా లైవ్లో అందిస్తారు. సాంబా, రేవంత్ పాలనలో మరోసారి జనం రోడ్ల మీదకి వచ్చారు. పేద ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. వినోబానగర్ వాసులు ఖమ్మం జిల్లాలో వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఖమ్మం నగరం చివార్లో ఉన్నటువంటి వినోబానగర్ సంబంధించినటువంటి కాలనీ వాసులను అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎవాక్యువేట్ తీసుకొచ్చి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి టీటీడీసీ భవనంలో ఉంచినటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడికి వందల మంది పోలీసులను మోహరించి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పునరావాసం కోసం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ధర్నా చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఇళ్లు కూలగొట్టారు, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నటువంటి ప్రజల మీదకి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఇరువైపులా తోపులాట జరిగింది. అక్కడ ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసేటతో తోపులాట జరిగింది. ఎవరైతే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారి మహిళలందరినీ కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన నేపథ్యంలో ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం తలపించింది. మహిళలు కొంతమంది సమస్యలు పడిపోయారు. పోలీసులు పెరుగులాటలో మహిళలు గాయపడ్డారు. అమ్మ, ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు చేస్తున్నారు? నిన్న మా ఇల్లు కూలగొట్టారు సార్. ఈ ప్రభుత్వం మాకేమన్నా న్యాయం చేస్తుందా? నన్ను రోడ్డెక్కితే ఈ పోలీసులు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు నిల్వ నీడ లేకుండా కట్టుకున్న గూడును కూలేసి ఏం లేకుండా చేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రోడ్డెక్కితే మమ్మల్ని రోడ్డు మీద చేసి దౌర్జన్యంగా కొడుతున్నారు సార్. మాకేనా ఇల్లు చెప్పకుండా కూలగొట్టారు సారు. సామాన్లు పైన ఏమి లేవు సార్. 3 రోజులు తిండి తిప్పలు లేకుండా మమ్మల్ని రాసి ఇల్లు ఇస్తామని చెప్పి తెచ్చాడు పడేసేస్తారు. మా పిల్లలు రోడ్డు మీద, మేము రోడ్డు మీదనే ఉన్నాం సార్. మాకు ఇల్లు ఎక్కడ లేస్తారు. వీళ్ళు చెక్ చేసుకుని వస్తే ఉండాలా? మాకు ఇల్లు పోతారు సార్. ఒక్కొక్కరు తీసుకుపోతారు సార్. ఏ రేవంత్ రెడ్డి రాలేదు, చేసి నడిచినట్టు రాలేదు, కూడా రాలేదు సార్. మా బాధలే చాలు పిల్లలకి రోడ్డు మీద ఉన్నారు. అసలు మమ్మల్ని ఆడ తీసుకెళ్ళి చంపేమనండి సార్. 3 మంత్రులు ఉన్నాడు, ఏ ఒక్క మంత్రి కూడా ఇంకా జరుగుతున్నారు. కనీసం వీళ్ళ బాధ ఏంటని రాలేదు సార్. ఓట్లప్పుడు అయితే అడుక్కోవడానికి వస్తారు సార్. గడ్డం పట్టుకుంటారు. ఇప్పుడు మేము ఈ రోడ్డు మీద నిలబడటానికి పోలీసు తాళ్ళు కడతాం, చుట్టుముట్టుతున్నారు. ఎందువల్ల? ఆ ప్రభుత్వం ఎందువల్ల? మేము ఓట్లు వేయాలా, మేము గెలిపియాలా, వాళ్ళ మేడలలో ఉండాలా, మిద్దెలలో ఉండాలా? వాళ్ళు కబ్జాలు చేసుకుని 1000 ఎకరాల పాము హౌసులు కట్టించుకుంటే వాళ్ళు పాము హౌసులలో బతుకుతారు. 1000 మేము కనీసం పేదవాళ్ళకి 100 గజాల భూదాన భూమి కల్పిస్తే పుణ్యానికి వచ్చిన భూమి మాకు వాడు సంపాదించుకొచ్చిన భూమి వాడు కష్టపడ్డ భూమి 100 ఎకరాలు దోపిడీ చేసుకొని కబ్జా చేసుకుంటారు. పేదవాడు ఉండటానికి గజ స్థలం ఇవ్వరా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అందరికి న్యాయం చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఓటేసి నేను కూడా ఓటేసిన, రేవంత్ రెడ్డికి ఓటేసిన. ఈ రోజు మమ్మల్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టిండు. నిన్నటి నుంచి అన్నం తినట్లేదు సార్. మేము సంవత్సరం నుండి కరెంటు లేకుండా దోమలలో పావులు తేలు తిరుగుతున్నా కానీ దాంట్లో ఉన్నాం సార్. చిన్న పిల్లగాలు వేసుకొని నాకు 4 నెలల బాబుని కూడా నేను అన్నే ఉంచుకున్నా సార్. నాకు ఎంత అన్యాయం చేస్తారా సార్? ఇదేనా సార్ ఇందిరమ్మ రాజ్యం? రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సార్ చేసేది? డబల్ బెడ్రూమ్ అన్నారు, ఆ బెడ్రూమ్ అన్నారు, ఏ బెడ్రూమ్ లేదు. పేదవాడికి 100 గజాలు వాళ్ళు యూసీఆర్ఎంఎల్ గ్రామీణ పేద సంఘం వాళ్ళు ఆధ్వర్యంలో వాళ్ళు ఇస్తే ఈ పేదలు అనుభవించకూడదా? వాళ్ళు ఎందుకంటే కూలి చేసేటోళ్ళు కదా. మాకు తగిన బుద్ధి చెప్పిండు రేవంత్ రెడ్డి. మార్పు కావాలనుకున్న చెప్పుతో కొట్టిండు మమ్మల్ని. ఇప్పుడు
అంతగానో మమ్మల్ని నరకం చూపెడుతున్నారు మమ్మల్ని నిన్నటి నుంచి. గొంతులు కోసారు. ఎంత మంచి జరిగింది అని సంతోషపడ్డాం కానీ ఇంత ఏడిపించడం అనుకోలే, ఇంత ఏడిపించడం అనుకోలే. మా ఉసురంతా పోసుకుంటుండు. మా చిన్న పిల్లల్ని అరా వదిలిపెట్టి వచ్చి ఇప్పుడు ఏడుంటుండు. మేము మాకు ఈ పరిస్థితి లేదు. మేము ఓటు వేసినందుకు మాకు ఈ పాపం తీసుకొచ్చిండు. గుట్ట మీద కనుక్కోండి సార్. ఇల్లు మీద ఇల్లు ఇచ్చి ఇల్లు అమ్ముకొని వచ్చి మన సొంత ఇల్లు ఉంటారు సార్. మేము అట్టాకి రాకుంటాను, మీరు కనుక్కోండి. అసలు ఇల్లు అమ్ముకున్నాం సార్. ప్రియమైన ప్రజలారా, ఒక నిమిషం ఆగండి, మీరేం మాట్లాడబోకండి. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, నేను ఒక ఎంఆర్పిఎస్ లీడర్ని. ఇక్కడ రోడ్డు మీద పోలీసు వారిని ఇబ్బంది పెడుతున్నారు. అట్లాగనే పేదవాళ్ళని అంటరాంతరంగా చూసుకుంటూ ప్రతి బీసీ నాయకులు, ప్రతి అగ్రమైన కులాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని విషయంలోని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రభుత్వాన్ని తీసుకోవాలి. అనేక వర్గాలుగా అది భూములుగా పంచుకొని ఇల్లులు ఇచ్చి చేసి ఈ తర్వాత వాళ్ళని ప్రజల్ని అవమానం ఇచ్చినట్టుగా మాట్లాడటం ఇది చాలా అవమానకారణం. అది రాజకీయాల ప్రభుత్వాలని మంత్రులు అందరూ ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పేసి నా ఎంఆర్పిఎస్ తరఫున. ఏం జరిగింది? మీరు ఇక్కడ పేదల పక్షాన్ని నిలబడే ప్రయత్నం చేశారు, ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ ఏం జరిగింది అసలు? నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నాన్న. నా పేరు హేమా సుదర్శన్ జిల్లోజు. ఇక్కడ భూదాన్ భూములను వచ్చేసి ఇట్లా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి వార్తలు రావడం వల్ల మేము హైదరాబాద్, ఢిల్లీ నుంచి మా పార్టీ మొత్తం వచ్చాము. గత ప్రభుత్వాలు 13 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు అన్నప్పుడు మీకు తెలియట్లేదా? వీళ్ళందరూ అక్కడ ఉంటున్నారు అన్నప్పుడు, వాళ్ళు ఆక్రమించుకున్నారు అన్నప్పుడు మీరు వచ్చేసి అప్పటి నుంచి నోటీస్ వాళ్ళు కొనుక్కున్నాం అంటున్నారు. దానిది ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు చూడలేదు? ఇప్పుడు ఏకైక ఎందుకు మీరు వాళ్ళని ఖాళీ చేస్తున్నారు? ఆడపిల్లలు లేరు ఏంటి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి అమ్మ ఇది అని చెప్పేసి మీరు పిలిపించుకొని మాట్లాడాలి ఫస్ట్. ఆ తర్వాత మీరేంటి ఇలా నా చేసేది? వాళ్ళకు పునరావాసం కల్పించాలి. ఏదైనా ఉంటే ప్రభుత్వాలు దేనికోసం ఉన్నాయి? ప్రజల పక్షాన ఉన్నాయి కదా. ప్రజల పక్షాన కాకుండా ఇలా రౌడిజం చేస్తున్నారు. మగ పోలీసులు వచ్చేసి ఆడవాళ్ళ మీద పడి గుంజుతున్నారు. ఆ ఒంటి మీద గుడ్డలు కూడా కనపడట్లేదా వాళ్ళకి? ఈ విధంగా చేసేది న్యాయమా అండి? ఇదే ప్రభుత్వం కావాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకైనా మనం కోరుకున్నది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం చేస్తుందని మనం అనుకున్నాం. కానీ ఆడవాళ్ళని చూడకుండా ఈ రోజున రాష్ట్రంలో ప్రతి దగ్గర వచ్చేసి బుల్డోజర్ పెట్టి బుల్డోజర్ రాజా అయిపోయింది రేవంత్ రెడ్డి. అంటే బుల్డోజర్ రాజా. ఓన్లీ ఎక్కడెక్కడ వచ్చేసి భూములు ఉన్నాయి అవన్నీ గుంజుకోవాలి, సొత్తు చేసుకోవాలి, బడా బాబులకు వచ్చేసి దోషి పెట్టాలి, ఈయన సీట్ని దాచుకోవాలి, ఈయన సీట్ ప్రభుత్వం వచ్చేసి ఉన్నంత కాలం నేనే ఉండాలి అనే దాంట్లో వీళ్ళు చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ 350 ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. 1895 మంది కుటుంబాలు 1850 మంది కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించుకొని కూర్చొని మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ఉంటే వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత మీరు వీళ్ళని వచ్చేసి వాళ్ళ ప్లేస్ వాళ్ళకు చూపించిన తర్వాత మీరు ఇలాంటి చర్యలు చేసుకోవడం, ఇలా ఆడవాళ్ళని చేతులు చేసుకోవడం, ఇలా రోడ్డు మీదకి వచ్చేలాగా చేసుకోవడం, ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చేసి ఈయన నాశనం కోరుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ రోజు ఇందిరమ్మ రాజ్యం అంటారు కానీ ఇల్లు కూల్చే రాజ్యం అయిపోయింది సార్. ఇది ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పుకుంటారు కానీ అది ఇల్లు కూల్చే రాజ్యం అయిపోయింది. ఇది ఎక్కడి పాపం అండి? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఈ రోజు వరకు కూడా పంపిణీ కాలేదు సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో సెప్టెంబర్లో రఘునాథపాలెంలో 218 సర్వే నెంబర్లో 75 గజాల స్థలాన్ని కేటాయించి ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇన్ని భూములు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇన్ని భూములు ఉన్నాయి, ఎందుకున్నాయి? ఆక్రమించిందా? వాళ్ళని ఎవరు అడగరా? అయితే పేద ప్రజల ఇల్లు మాత్రం మీకు కనబడుతున్నాయా? వాళ్ళందరూ దోచుకు తింటున్నారు ప్రభుత్వాలు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ ఇంకెవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ వాళ్ళకి ఎందుకు భూములు ఉన్నాయి? హైదరాబాద్ కూడా సరిపోవట్లేదు వాళ్ళకి దోచుకోవడానికి. ఇక్కడ ఖమ్మంలో వచ్చి కూడా దోచుకుంటున్నారు. ఇదేనా వీళ్ళ ప్రభుత్వం చేసేది? ఓన్లీ వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే బుల్డోజర్ రాజా ప్రభుత్వం, దోచుకునే తినే ప్రభుత్వం తప్ప వీళ్ళకి ఏమి చేత కాదు. సీఎం అసలుకి నీకు అర్హత లేదు. దీని మీద లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో పెట్టుకుని ఈ రోజు పోలీసులను మగ పోలీసులతో కొట్టిపిస్తున్నాడు, ఇలా ధ్వంసం చేపిస్తున్నాడు. నీకు పుట్టగతులు ఉంటావు సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు తొందరలో గత దిగుతావు అని చెప్పేసి మేము వచ్చి మగ పోలీసులు ఆడవాళ్ళ లంగాలు లేకుండా తీసుకొని పోతున్నారు, ఆడవాళ్ళ మీద లంగాలు లేకుండా గుంజుకొని పోతున్నారు మగ పోలీసులు.
ఆగమన్నా ఆగట్లేదు ఇగో చూడండి ఇగో ఆగమన్నా ఆగట్లేదు సార్ గిచ్చడం చిన్న పిల్లలు చూడండి ఎంత మంది పెడుతున్నారు చేతులు చూపండి ఇగోండి ఇగో ఇట్లా గిచ్చడం చింపారు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశారు ఎక్కడ పడితే అక్కడ చేశారు మరి మేమేం చేయాలి మరి ఏం చేయాలి ఏం చేయాలి ఇల్లులు పోయినాయి ఈ మగ పోలీసులు మమ్మల్ని టచ్ చేసేది మగ పోలీసులు ముట్టుకుంటారు ఆడవాళ్ళే పోలీసులా వాళ్ళు ఏమన్నా ఏంది పోలీసులేనా వాళ్ళు మేము మా బాధలు మేము ఉన్నాం మాకు ఇల్లు కావాలని మేము అడుగుతున్నాం అడిగినందుకు మధ్యలో వచ్చారు నెట్టుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి నెడుతున్నారు ఆడబడితే ఆడ చేతులు వేస్తున్నారు టచ్ చేస్తున్నారు అంతా చికా చేశారు మేము ఊకోగా మగవాళ్ళు నెట్టేసినాం అందరం మగోళ్ళు మాట్లాడితేనే జేబులు ఎక్కించుకొని పోతున్నారు ఎత్తపోయి ఆడవాళ్ళు మాట్లాడితేనేమో గుడ్డలు వంటి మీద గుడ్డలు పోయేది కూడా చూడకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకి పిల్లలు లేరా అండి వాళ్ళకి ఒక తల్లి తండ్రి ఒక తల్లి కంటేనే కదా అయింది ఆ సిగ్గు ఎవరికి ఉండాలా వాడు చెప్పిండు సీఎం చెప్పిండు మంత్రులు చెప్పారు మీకు కూడా ఒక మానవత్వం అనేది ఉండాలిగా ఒక మానవత్వం అనేది ఉండాలిగా వెళ్ళిపోయారు ఇది పద్ధతేనా న్యాయం కోసం అడిగిన మా ఇల్లు పగలగొట్టాలి మేము రోడ్డు మీద ఉన్నాం ఇంకేడు ఉండాలని సార్ మమ్మల్ని పట్టుకొని పోతారు మొత్తం రాజకీయాల విలువ నడుస్తుందా ఇది ఇక్కడ ఉన్నటువంటి బాధితుల గూడు చెదిరిపోయినటువంటి బాధితులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, బట్టలు ఊడిపోయేలాగా గుంజుకెళ్తున్నారు. మహిళలు అనేటువంటి కనీస విజ్ఞత కూడా పాటించడం లేదు. పోలీసులు కొడుతున్నారు, గిచ్చుతున్నారు, ఎక్కడికెక్కడికి గాయాల పాలు చేస్తున్నారు. ఆడవాళ్ళని చూడకుండా బట్టలు ఊడదీసి గుంజుకుపోతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం రణరంగాన్ని తలపిస్తుంది. ఖమ్మం ప్రధాన రహదారి అంతా కూడా పెద్ద ఒక రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సాంబా.